నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ ఫలితాలు మరియు పూర్తి ప్రెస్ మీట్ ను విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. తెరాస పాలనపై తీవ్ర విమర్శలు. పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసరాజు సూచించారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ వస్తున్న నేపథ్యంలో పశువులను తరలించు విషయంలో నిబంధనలు పాటించాలని తెలిపారు. పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసరాజు అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ వస్తున్న నేపథ్యంలో పశువులను తరలించే విషయంలో నిబంధనలను పాటించాలని తెలిపారు. లేని ఎడల కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందుకోసం సాలూరా చెక్పోస్టు సమీపంలో వాహనాల తనిఖీకై ప్రత్యేక చెక్పోస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చెక్పోస్టు వద్ద పోలీస్ సిబ్బంది 24 గంటలు నిఘా ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు చర్యలతో పాటు భారీ జరిమానాలు విధించబడతాయని పేర్కొన్నారు. ప్రజలకు చట్ట ఉల్లంఘన చేసినట్లు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే ఫోన్ ద్వారా సమాచారం అందించవలసిందిగా కోరారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. పండుగ శుభాకాంక్షలు. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఎవరైనా పశువులను తరలించే క్రమంలో, అదేవిధంగా వ్యవసాయకు కానీ పశువులను తరలించే క్రమంలో అందరూ కూడా నియమ నిబంధనలన్నీ పాటిస్తూ వెటర్నరీ సర్టిఫికేట్ తీసుకోవడం, మార్కెట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవడం, అలా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని నియమ నిబంధనలను పాటిస్తూ పశువులను తరలించాల్సిందిగా కోరుతున్నాం. ఏవైనా అనుమానాలు, సమస్యలు ఉన్న ఎడల మా పోలీస్ శాఖ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. 100కి డయల్ చేయవచ్చు. లేదైనా మాకు ఫోన్ చేసినా కూడా మేము కూడా మా పెట్రోలింగ్ టీమ్స్ ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ సందర్భంలో 24 అవర్స్లో ఎప్పుడు కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉంటాం. దయచేసి మా సర్వీసెస్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వచ్చే నెల జూలై 10వ తారీఖు జరగనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి, ఎవరైనా గోవులు కానీ పశువులు కానీ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నా, కొనుగోలు అమ్మకం చేయాలనుకున్నా కానీ కొద్దిగా లీగల్గా అన్ని అనుమతులు తీసుకొని వెటర్నరీ సర్టిఫికేట్, అలాగే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినవన్నీ కూడా రూల్స్ అన్ని కూడా ఫాలో అవుతూ చట్ట ప్రకారం కూడా ఈ ట్రాన్సాక్షన్ జరుపుకోవాలని విజ్ఞప్తి. ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘించరారు. ఎవరైనా రూల్స్ వైలేట్ చేస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్య తీసుకోబడుతుంది. అలాగే ఈ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పై అధికారుల ఆదేశాల మేరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రతి 24/7 అక్కడ నిఘా ఉంటుంది. ఏదైనా సరే ప్రతి వెహికల్ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించబడుతుంది. అలాగే పెట్రోలింగ్ టీమ్స్ కూడా డిప్యూట్ చేయడం జరిగింది. ప్రజలు ఎవరైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు మొబైల్ ద్వారా కానీ ఇంకా వేరే ఇతర పుస్తకాల ద్వారా కానీ సమాచారం అందించవచ్చు. ఎక్కడైనా కానీ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని మీకు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ అందించండి. అంతేగాని మీరు అక్కడికి వెళ్లి ఎవరైనా సరే, ఇరు వర్గాల ఎవరైనా సరే అక్కడికి వెళ్లి మీరు గొడవ చేసి అక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఇరు వర్గాల వారు కూడా బ్రదర్లీహుడ్ తోటి ఈ పండుగను చక్కగా జరుపుకోవాలని కోరుతూ అందరూ కూడా సంయమనంతో ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ సమాచారం, వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచబడుతుంది. అది ఎవరికి చెప్పకూడదు. సో అందరూ కూడా కొద్దిగా శాంతి భద్రతలు సవ్యంగా ఉండేందుకు, సజావుగా కొనసాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి. అలాగే రూమర్లకు కూడా తావివ్వద్దు. ఏదైనా ఉంటే మా దగ్గర వచ్చి ఇన్ఫర్మేషన్ క్లారిఫై చేసుకోవాలి. కానీ అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేసి ఏంది జరిగినట్టు, ఇంకేదో జరుగుతున్నట్టుగా ఇది కూడా వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవద్దు. వాట్సాప్ అలాగే ఫేస్బుక్ టెక్నాలజీ యాక్టివిటీస్ మీద కూడా నిఘా ఉంచాలి. బోధన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వివరిస్తూ 5 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రను చదివి వినిపించారు.
थी कि देखो मैं कितनी सुंदर लग रही हूँ। अब अच्छे अच्छे फूल सारे तोड़ तोड़ के पद्मावती ने अपना जूड़ा चौकी सब सजवा लिया और मंदिर में चले गए। बगीचे में आए तो देखा फूल कम हो गए। अब जो फूलों से प्रेम रखता है वो फूलों पे नजर भी रखता है कि मेरे फूल पूरे हैं कि नहीं। आप देखिए घर में गुलाब होते हैं ना, आंगन में लगे तो पड़ोसी लोग कभी कभी चोरी कर लेते हैं। तो जिसको फूल से प्रेम होता है वो ध्यान देता है कितने फूल आए हैं गुलाब, कितने फूल आए हैं मोगरा के। अब अच्छे अच्छे फूल सब गायब। अनंताचार्य जी ने सोचा अरे ये कौन चोर है जो आकर मेरे बगीचे से सारे फूलों की चोरी कर चला गया। कौन सा चोर आया जो मेरे बगीचे से सारे फूल चोर कर चला गया। अब दूसरे दिन में भगवान फिर घूमने निकले तो पद्मावती हमने वेंकटेश कथा सुनी जो हम यहाँ आंध्र प्रदेश तेलंगाना में रहते हुए भी इतने नहीं जान सके, इतने विस्तार से नहीं समझ सके। आपकी वाणी, आपकी कथा के माध्यम से हम बोधन में बैठकर तिरुपति बालाजी का दर्शन कर लिया। ऐसा लगा बोधन ही तिरुपति बन गया और आज तो ऐसा लगा जैसे वृंदावन में आ गया। सत्ता को देते हैं जिनके दृढ़ संकल्प और अथक प्रयास से इस कथा का आयोजन संभव हुआ। कथा बहुत ही सुंदर तरीके से संपन्न हुई। लीला जी और कलावती का हमारा आभार व्यक्त करते हैं, धन्यवाद देते हैं और हम उनका छोटा सा सम्मान करना चाहते हैं। लीला जी और कलावती वेंकटेश भगवान की जय। वेंकटरमणा गोविंदा। बोधन की इस पावन धरा में माहेश्वरी समाज के द्वारा 5 दिन का वेंकटेश चरित्र आयोजित किया गया। बोधन के रहवासियों द्वारा हमें यह ज्ञात हुआ कि 40 वर्षों के बाद पहली बार यहाँ पर हिंदी में कोई कथा का आयोजन हुआ है। इसलिए ऐसी कथाएं नियमित रूप से समाज के लिए एक प्रेरणादायक स्रोत रहे। इसलिए हर व्यक्ति को कथा का लाभ लेना चाहिए। इस कथा में भगवान वेंकटेश की महिमा को, तिरुपति की महिमा को इसलिए प्रकटित किया गया क्योंकि लोग तिरुपति तो जाते हैं पर तिरुपति की क्या महिमा है, तिरुपति में क्या क्या लीलाएं भगवान की, इसको नहीं जानते। इसलिए समाज भगवान के हर स्वरूप से विदित हो और भगवान के उन सद्गुणों को अपने जीवन में उतारे। इसलिए ऐसी कथाओं के आयोजन सदैव समाज के लिए एक प्रेरणादायक रूप में प्रकट होते हैं। समाज को ऐसी कथाओं के आयोजन भी कराते रहना चाहिए। बोधन जैसी दिव्य जगह जिसको बहुधान्य पूर्ण माना गया है, एक चक्र महादेव जहाँ पर विराजित है, रेणुका माता जहाँ विराजित है, ऐसी स्वयं एक ऐतिहासिक जगह जहाँ भीम ने भी अपना समय व्यतीत किया है वनवास के काल के समय 12 वर्षों में। ऐसी दिव्य जगह बहुधन और धान्य से संपन्न रहे, ऐसे हम भगवान के चरणों में प्रार्थना करते हैं। वेंकटरमणा। ओम नमो वेंकटेशाय। ओम नमो वेंकटेशाय। బోధన ప్రజలకు నమస్కారం. గత 5 రోజుల నుంచి వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర మనం వింటున్నాము, శ్రవణం చేస్తున్నాము. 18 తారీఖు నుంచి స్టార్ట్ అయిన ఈ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఈరోజుకి వస్తుంది. నేను బోధన ప్రజలందరికీ క్షేమంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని సంకల్పం చేసుకుంటూ ఇంతమంది ఇక్కడ వచ్చి, ఇంత ప్రజలందరూ ఇక్కడ వచ్చి మన గురువు గారి మాటలు విని మనకు సూచించాలని అందరినీ ధన్యవాదాలు కోరుతున్నాను. ధన్యవాదాలు. బోధన్ పట్టణంలోని రాకస్పేట్లో 26 నాటి ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ కు సంబంధించిన గోడ పత్రాలను మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. 26వ తారీఖు నాడు జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని జయప్రదం చేయండి. 26వ తారీఖు నాడు జరిగే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని, ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని జయప్రదం చేయండి. 26వ తారీఖు నాడు జరిగే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని, ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని జయప్రదం చేయండి. 26వ తారీఖు నాడు జరిగే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని, 26వ తారీఖు నాడు జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని ఐఎఫ్టియు ఇఫ్టో జిందాబాద్, ఇఫ్టో జిందాబాద్, ఐఎఫ్టియు. మిత్రులారా, ఈ నెల 26వ తారీఖు నాడు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
మన ఐఎఫ్టియు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భారత కార్మిక సంఘాల సమైక్య యొక్క రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని నిర్వహించడం జరుగుతుంది. దాంతో ప్రధానంగా ఈ రోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించి భవిష్యత్ కార్యక్రమాల్ని, ముఖ్యంగా ఈ రోజు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు ఇప్పటికే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులపైన దాడి చేస్తూ మొన్ననే 4 కోట్లని తీసుకొచ్చింది. అది ఇప్పుడు జూలై 1వ తారీఖు నుండి అమలు చేయబోతుంది. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అవి అమలైనట్లయితే కార్మికులకు ఇప్పటికే 8 గంటల పని దినానికి బదులు 12 గంటలు పని చేయాలని చెప్పి అంటున్నారు. అదేవిధంగా నియామకాలు కూడా ఈడికెళ్లే కార్మికుల్ని ఏదన్నా ఉద్యోగాలలో నియమించేది ఉంటే దాంట్లో కూడా ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం అన్ని కూడా తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలే, పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. మొన్ననే మనం చూసినాం, ఆర్మీ జవాన్లకు కూడా 4 సంవత్సరాలే పనిచేసి ఆ తర్వాత 25% మందిని తొలగించేస్తాం, తీసుకుంటాం కేవలం పర్మనెంట్ వాళ్ళుగా, అంటే ఇంకా 75% మందిని తొలగించేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా పర్మనెంట్ అనేటటువంటిది గాని, పని భద్రత అనేటటువంటిది గాని ఇవన్నీ ఏం లేదు. హైర్ అండ్ ఫైర్ అంటే పని మీదకి ఎప్పుడన్నా తీసుకోవచ్చు, ఎప్పుడన్నా తొలగించేసేయచ్చు అనేటటువంటి విధానాన్ని కొనసాగించబోతుంది. ఇది కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం. ఎందుకంటే పేదలు ఇప్పటికే జీవించడం చాలా కష్టంగా మారింది. పెద్ద పెద్ద ధనికులు, ఆదాని అంబానీ లాంటి వాళ్ళకేమో కోట్లాది రూపాయలు ఆస్తుల్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. దేశంలో ఉన్నటువంటి సంపదలన్నింటినీ కూడా రైల్వే కావచ్చు, పోస్టల్ కావచ్చు, తర్వాత ఎల్ఐసి కావచ్చు, బ్యాంకులు కావచ్చు, వీటన్నిటినీ కూడా పెద్ద పెద్ద వాళ్లకు, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పేదలకు మాత్రం ఇంకింత పేదలుగా కార్మికులని కట్టు బానిసలుగా పని చేపించేందుకు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి వ్యతిరేకంగానే ఈ 26వ తారీఖు నాడు జరిగేటటువంటి ఈ జనరల్ కౌన్సిల్లో మనం తీర్మానం చేసుకుని భవిష్యత్తులో మనం ఎట్లా చేద్దాం అనేటటువంటి విషయాన్ని చర్చించుకునేది ఉంటుంది కనుక మనం దీంతో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యత. బీడీ కార్మికుల కూలీ రేట్లు, వేతనాల పెంపుపై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఉండేటటువంటి బీడీ కార్మికుల వేతనాల ఒప్పందం గత 2 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటిది 30 ఏప్రిల్ 2022కు ముగిసింది. నూతన అగ్రిమెంటు 1/5/2022 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అందుకోసం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ నోటీసు యజమాన్యాలకు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇతర సంఘాలు కూడా ఇచ్చాయి. దానిపైన నిన్న అంటే 21/6/2022న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుజరాత్ భవన్ లో పెంపుదల సమస్య పైన బీడీ యజమానుల సంఘానికి బీడీ కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తన అభిప్రాయాలను వేతనాల పెంపుదల సమస్య పైన యజమాన్యాలకు వివరించి ఈ చర్చలు కొనసాగించింది. వేతన పెంపుదల సమస్య పైన చర్చలు జరిగాయి. ఇందులో మొదటిగా బీడీ ప్యాకర్లకు ఉన్న వేతనం పైన నెల ఒక్కంటికి 2,800 చొప్పున పెరిగింది. అదేవిధంగా నెలసరి జీతాల ఉద్యోగస్తులైనటువంటి బీడీ సాటర్లకు, గంపవాలా, చెన్నివాలా, బట్టివాలా, వాచ్మెన్ తదితర నెలసరి ఉద్యోగులందరికీ ఉన్న వేతనం పైన 1,700 రూపాయలు అదనంగా పెరిగింది. అదే రకంగా బీడీ చుట్టే కార్మికులకు 1000 బీడీలకు 3 రూపాయల చొప్పున వేతనం పెరిగింది. ఈ 3 కేటగిరీల యొక్క వేతనాలు అనేటటువంటివి పెంచి అగ్రిమెంట్ నిన్న రాత్రి కుదిరింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం 1/5/2022 నుండి అమల్లోకి వస్తుంది. మే నెల
బకాయిలన్నీ కూడా ఆగస్టు 31 తారీఖు లోపుగా చెల్లిస్తామని కూడా అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ 1/5/2022 నుండి 30/4/2024 వరకు అమల్లో ఉంటుంది. ఇది రాష్ట్రంలో ఉండేటటువంటి 6 నుంచి 7 లక్షల మంది బీడీ కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. వీటిని అమలు చేయించుకోవడానికి బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్లు, నిరసన జీతాల ఉద్యోగస్తులందరూ ఐక్యంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFT నాయకత్వంలో పోరాడి అమలు చేయించుకోవాల్సిందిగా, అమలు కోసం కృషి చేయాల్సింది. బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెరాస పాలనను విమర్శిస్తూ మండిపడ్డారు. పలు అంశాలపై వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా వల్ల లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఆదుకోవాల్సిన అక్కడ ఉందని ఇవాళ 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు, గతంలో 21 సంవత్సరం ఉంటే ఇప్పుడు 23 సంవత్సరాలు చేసి వాళ్ళకి అనేక రకాల అవన్నీ మీకు తెలుసు ప్రకటిస్తే దాని మీద సరే కొంత నిస్పృహమైనటువంటి యువత నిరసన చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తుండొచ్చు. కాదంటే నిరసన చేసేటువంటి తెలిపే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది, తప్పు కాదు. కానీ ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం లక్షల కెమెరాలు పెట్టబడి ప్రతి ఇంచును కూడా మేము మా కంట్రోల్లో పెట్టుకున్నాం, ప్రతి మనిషి ఏం చేస్తారో నిఘా పెట్టుకున్నామని చెప్పి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొత్తం హైదరాబాద్ని ఒక కన్నేసి ఉంచమని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మరి వాట్సాప్లలో మెసేజ్లు పెట్టుకొని వేలాది మంది యువకులు జమై హైదరాబాద్లో వేలాది మంది యువకులు ఒక్కసారి రైల్వే స్టేషన్ దూసుకుపోయేటువంటి పరిస్థితికి దోహదపడ్డ వాళ్ళు ఎవరో చెప్పాలి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా? మీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఫెయిల్ అయినాయా? మీ కెమెరాలు పనిచేస్తలేవా? లేదు మీరే స్వయంగా ఈ యువకుల యొక్క ఆవేశాన్ని దాన్ని మీ స్వార్థం కోసం మళ్లించుకొని వాళ్ళు బాధ్యత మీరే రైల్వే స్టేషన్కి ఎంటర్ చేయించి కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా ప్రజలు ఆస్తులు అనేటువంటి జ్ఞానం మర్చిపోయి ఇవాళ 30-35 కోట్ల రూపాయల ఆస్తులకు ధ్వంసానికి కారకులైంది మీరు. ఆ గలాటాలో ఆ నిరసనలో ఒక విద్యార్థి చనిపోతే, ఒక యువకుడు చనిపోతే ఆ యువకుడి శవం మీద కూడా రాజకీయం చేసే నీచ స్థాయికి దిగజారిండు కేసీఆర్ గారు. ఆ డెడ్ బాడీని నర్సంపేట వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పకుండా వరంగల్ హాస్పిటల్లో దాచిపెట్టి పొద్దున్నే 50 కిలోమీటర్ల పాటు మొత్తం డబ్బులు ఇచ్చి కార్యకర్తలు తరలించి గులాబీ జెండాలు కట్టుకొని, వాళ్ళ కార్యకర్త చనిపోయినట్టుగా గులాబీ జెండాలు కట్టుకొని ఊరేగింపు చేసే తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. మరి ఇదే రాష్ట్రంలో అనేక మంది యువకులు నోటిఫికేషన్ వస్తలేవని, ఉద్యోగం లేదని నేను పోయి పరామర్శించి వచ్చిన ఖమ్మం జిల్లాలో, నేను పోయి పరామర్శించి వచ్చిన వరంగల్ జిల్లాలో అనేక మంది యువకులు చనిపోతే ఆ చనిపోయిన శవాల దగ్గర కూడా మనం పోనీయలే. ఆ కుటుంబానికి కనీసం ఒక ఇంత ఆదుకునే ప్రయత్నం చేయలే. వాళ్ళు నిరుద్యోగ బిడ్డలే, వీళ్ళు నిరుద్యోగ బిడ్డలే. జహీరాబాద్ లో తెరాస బహిరంగ సభకు హాజరయ్యారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించవన్నారు. పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ఏకైక పార్టీ తెరాస పార్టీ అని తెలిపారు. ఈరోజు నిజంగా కూడా ఒక శుభదినం, చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ఇప్పుడే వెంకటరాజు గారు చెప్పినట్టు వెమ్ టెక్నాలజీస్ అనేది ఏదో నిన్న మొన్న ఏర్పడ్డ కంపెనీ కాదు. 1988లో స్థాపించబడ్డ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల, ముఖ్యంగా రక్షణ రంగంలో ఎన్నో రకాల విశేషమైన సేవలు అందిస్తూ ఈరోజు భారతదేశంలోనే ఒక టాప్ 5 ప్రైవేట్ సెక్టర్ మరి డిఫెన్స్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి అంటే అందులో వెమ్ టెక్నాలజీ పేరు కూడా తప్పకుండా అగ్రభాగాన ఉంటుంది. ఆ స్థాయికి చేరుకున్న కంపెనీ వెమ్ టెక్నాలజీస్. మరి వారు ఈరోజు బ్రహ్మాండంగా మన జహీరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఒక 2000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, దాదాపు 4000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒక 511 ఎకరాల విస్తీర్ణంలో రక్షణ రంగానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఒక రకరకాల కార్యక్రమాలకి, అందులో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి, స్మాల్ ఆర్మ్స్ ఉన్నాయి, స్నైపర్ రైఫిల్స్,
అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఏరో స్ట్రక్చర్స్ ఫర్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అదేవిధంగా అండర్ వాటర్ వెపన్స్ సిస్టమ్స్, రాడార్స్, వాటితో పాటు ఇంకా రకరకాల ఇతర రక్షణ రంగానికి సంబంధించిన రకరకాల సామాగ్రిని ఇక్కడ తయారు చేయడానికి వారు ముఖ్యంగా జహీరాబాద్ని ఎంచుకున్నందుకు హృదయపూర్వకంగా వెమ్ టెక్నాలజీస్కి మా అందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల కేవలం ఒక వెమ్ మాత్రమే ఇక్కడికి రావడమే కాకుండా వెమ్ చుట్టూ వారికి ఉండే స్మాల్ అండ్ మీడియం సప్లయర్స్ కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలు కూడా సృష్టించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు తెలుసు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా, అంటే మన దేశానికి సంబంధించిన మరి రక్షణ రంగానికి సంబంధించిన ముఖ్యమైన అంకాలు ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గరే తయారు చేయాలి అనే ఒక ఆలోచనతో, ఒక ఆశయంతో ఈ ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక స్లోగన్ కూడా వారు తీసుకున్నారు. అందులో భాగంగా అత్యంత కీలకమైన భూమిక మన తెలంగాణలోని, మన హైదరాబాద్లోని రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు అందులో చాలా కీలకమైన పాత్ర పోషించబోతా ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే మీ అందరికీ తెలుసు, గతంలో ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఇక్కడే హైదరాబాద్లోనే దాదాపుగా 12-13 సంవత్సరాల పాటు ఇక్కడే పనిచేసి డిఆర్డిఓలో చాలా కీలకమైన పాత్ర పోషించి ఎన్నో మిసైల్స్ రూపకల్పనలో కూడా వారు ఇక్కడే ఉండి రూపకల్పన చేసినారు. గతంలో వచ్చిన డిఫెన్స్ పిఎస్యూస్ ఏవైతే దశాబ్దాలుగా మన రాష్ట్రంలో స్థిరపడి ఉన్నాయో వాటి వల్ల ఈరోజు దాదాపు 1000 దాకా స్మాల్ అండ్ మీడియం సెక్టర్ పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి వచ్చున్నాయి. అందులో చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా భారతదేశ రక్షణకు సంబంధించి, భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి, భారతదేశం యొక్క సమగ్రతకు సంబంధించిన ఎంతో క్లాసిఫైడ్ వర్క్ కూడా ఈ ల్యాబ్స్లో జరుగుతూ ఉంటుంది. అందులో కొంత బయటికి చెప్తారు, కొంత చెప్పరు, బట్ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు పరిశ్రమ కూడా బ్రహ్మాండంగా హైదరాబాద్లో డిఫెన్స్ సెక్టర్ కూడా పెరిగి దినదిన ప్రవర్ధమానం అవుతోంది. అందులో వెమ్ టెక్నాలజీ 1988లో ఏర్పడి ఇప్పటికీ దాదాపుగా 2 యూనిట్లు వివిధ ప్రాంతాల్లో. ఇంటర్ ఫలితాలు మరియు పూర్తి ప్రెస్ మీట్ ను విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనంతరం సంబంధిత అంశాలపై వివరణ ఇచ్చారు. పాస్వర్డ్ ఏర్పడి ఈ పాస్వర్డ్ అనౌన్స్ చేయమంటారా లేకపోతే కాపీ ఇస్తున్నామమ్మా? క్యాపిటల్ J, క్యాపిటల్ M, క్యాపిటల్ S, క్యాపిటల్ R, డాలర్, క్యాపిటల్ M, 22 అండ్ స్మాల్ s. మళ్ళీ రిపీట్ చేయనా? క్యాపిటల్ J, క్యాపిటల్ M, క్యాపిటల్ S, క్యాపిటల్ R, డాలర్, క్యాపిటల్ M, 22 అండ్ స్మాల్ s. ఇప్పుడు సభని ఉద్దేశించి రిజల్ట్స్ మీద విశ్లేషణ, అదేవిధంగా విద్యార్థులకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకి ఇవ్వబోయే సూచనల మీద మాట్లాడవలసిందిగా గౌరవ మంత్రి వర్యులు గారిని కోరుచున్నాం. అంతే. ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో వచ్చిన మార్కులు, ఫస్ట్ ఇయర్ లో వచ్చిన యావరేజ్ మార్కులు 35 కలుపుకొని చేస్తారు పర్సెంట్. రాష్ట్రంలో ప్రజెంట్ జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పాం కదండి, ప్రజెంట్ జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పాం కదా. అది స్పెషల్ కోచింగ్ దీనికి ఉందా పెట్టమ్మా? చేస్తాం, అది ఇయర్ అటెంప్ట్ చేస్తాం సార్. మా గవర్నమెంట్ కాలేజెస్ వరకు అటెంప్ట్ చేస్తాం. గవర్నమెంట్ కళాశాలలో
ఎవరైతే విద్యార్థులు మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుందామని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్ కూడా మరి వాళ్ళ గురించి గవర్నమెంట్ కాలేజీలో పెడతాము. ఆ డేట్లు కూడా అనౌన్స్ చేస్తాం. వాటికి కూడా ప్రైవేటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ కాలేజెస్ లో పాస్ పర్సెంటేజ్ ఏమైనా సెపరేట్ గా ఉన్నాయా? ప్రైవేట్ కూడా ఇందులో అన్ని మొత్తం పరీక్ష రాసిన వాళ్ళ తాలూకా 8,63,53,059 మంది ఉంది. మీకు వచ్చి ఆ సాగ్రిగేషన్ కావాలా, ప్రైవేట్ గవర్నమెంట్ కావాలనుకుంటే అవి కూడా మీకు ఇంప్లిమెంట్స్ ఇస్తాం. మళ్ళీ రేపటికల్లా ఇస్తాం అవి కూడా. సార్, ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ 54% ఉండడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అవి ఎలా చూడటం, మేము అంతవరకు పరీక్షలో వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, వాళ్ళ తాలూకా ఉన్నది ఎలివేషన్ అంతవరకు ఉంది, అంతే వచ్చింది. దాన్ని ఇంతకుముందు కూడా అంతే వచ్చింది, పర్సెంటేజ్ ఎక్కువ రాలే, సేమ్ అలాగే ఉంది. ఒకటమ్మా, ఈ పరీక్షలు అనేవి పరీక్ష పేరే పరీక్ష అంటే ఏంటి? మనం ఇంతవరకు చేసిన ప్రక్రియ అంతటి మీద ఒక రోజు వచ్చి పరీక్ష పెట్టి ఎంతవరకు మనం చదువుకున్నాము, ఎంతవరకు చేస్తాము, అది కానీ లేకపోతే ఇంకొకటి కానీ దానికి ఒక టెస్ట్ పెడతారు. దాన్ని వచ్చి ఏదైనా చూస్తాము, ఆ ప్రీవియస్ డేస్ లో నువ్వు ఎంత దాని మీద నీకు స్టడీ చేసావు, ఎంతవరకు నువ్వు తీసుకున్న ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యావు, దావన్నింటినీ కోడికి చేసేదే పరీక్ష. దానికి ఆన్సరే పరీక్ష. గడిచిన గత 3 ఏళ్ల క్రితం మీ ఉద్దేశం మీ కథలోకి చెప్తే నేను చెప్తాను, మీరేమనుకుంటున్నారు? గత 3 ఏళ్ల క్రితము ఫలితాల పర్సెంటేజీలు బాగా వచ్చాయి, ఈ 3 సంవత్సరాల నుంచి తగ్గాయి అంటే ఎక్కడ ప్రమాణాలు? ప్రభుత్వ లోపమా, టీచింగ్ లోపమా, కోవిడ్ ఎఫెక్టా అనే దాని మీద కన్ఫ్యూజన్ కి మీరు క్లారిటీ ఇస్తారండి. అది మీకు ఒకసారి ప్రీవియస్ అని చెప్పేదా తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారా మీ అందరూ? 2017లో పర్సంటేజ్ 64% ఫస్ట్ ఇయర్. 2018లో వచ్చి 62%, 2019లో వచ్చి 60%, 2020లో వచ్చి 59%, లాస్ట్ ఇయర్ వచ్చి 100%. అందరూ పాస్ చేస్తాం. ఈ సంవత్సరం వచ్చి 54%. ఓకే, ఇంకా సెకండ్ ఇయర్కి వస్తే 2017లో 73%, 2018లో 69%, 2019లో 68%, 2020లో 59%, 2021లో 100%. అంటే పాస్ చేస్తాం అందరు. నేను ఈ సంవత్సరం వచ్చి 61%. సార్, అంటే లాస్ట్ 5 years మీరు చెప్పిన రిజల్ట్ చూసుకున్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ ఫలితాలు మరియు పూర్తి ప్రెస్ మీట్ ను విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్, తెరాస పాలనపై తీవ్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.